ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా కాపాడి రక్షించి మా అందరికీ తండ్రి మంచి నిద్రను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక నూతనమైన దినములో సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున నాయన ఏ ఉద్దేశంతో మాకు అయా మరొక రోజును అనుగ్రహించారో అయా ఆ ఉద్దేశమును మీరు మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. మీ చిత్తానుసారమైన జీవితం ఈ రోజంతను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు అని ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనం ద్వారా భక్తుడు సెలవిస్తున్నట్లుగా నాయన అయా మీరు కనికరం గల దేవుడు తండ్రి. అయా మనుషులు విడిచిపెట్టినట్లుగా మా చేయి విడిచిపెట్టక ఈ రోజంతను కూడా కాపాడుతాను అని మాకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు ఈరోజు ఎటువంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నప్పటికీ ఆయన బిడ్డకు తండ్రి మీరు తోడై ఉండండి. వారు చెయ్యి విడవక తండ్రి రక్షిస్తాను అనే ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. వారిపైన ఎవరినూ కనికరం చూపకపోయినప్పటికీ మీరు కనికరం చూపుతుండగా నాయన బిడ్డలకు ఆశీర్వాదములను అనుగ్రహించండి తండ్రి. ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించండి అయా. ఈ రోజున వారు అనుకుంటున్న కార్యాలన్నీ కూడా మీ చిత్తంలో వారందరి జీవితాల్లో నెరవేర్చమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, ఈ రోజున పనులు ప్రారంభించబోతుండగా మీ సహాయం కోరుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పనిలోనూ దీవెనలను ఆశీర్వాదమును అనుగ్రహించండి, జ్ఞానమును దయచేయండి, బలముతో నింపండి, శక్తితో నింపండి తండ్రి. వారి వారి పనుల్లో తండ్రి వారు అభివృద్ధి చెందులాగున ఫలించులాగున కృపా సహాయము దయచేయండి. నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండగా శుభకార్యాలు ఈరోజు జరుగుతూ ఉండగా నాయన బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. మీ దీవెనలను వారికి దయచేయండి ప్రభువా. ఆగిపోయి ఉన్న పనుల బట్టి వారు విచారిస్తూ ఉన్న సమయంలో నాయన ఆ పనులు మరలా తండ్రి పునరుద్ధరించబడే కృప దయచేయండి నాయన. అదే విధంగా ప్రార్థిస్తున్నాము. ప్రయాణాలలో కూడా మీ సహాయం కోరుతున్నాము తండ్రి. వెళుతున్న మార్గాలలో వస్తున్న మార్గాలలో మా అందరికీ రక్షణ దయచేయండి నాయన. మా వాహనాలను మా మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. మేము క్షేమముగా వెళ్ళి క్షేమంగా మరలా గృహము చేర్చబడుటకు కృప దయచేయండి. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు అపాయాలు సంభవించకుండా అయా ప్రతి ప్రయాణమును తండ్రి మీరే తండ్రి క్షేమకరంగా మార్చండి నాయన. అదే విధంగా హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు తండ్రి. వారి యొక్క రిపోర్ట్స్, వారి యొక్క డెలివరీస్, వారి యొక్క ఆపరేషన్స్ అన్నీ కూడా నాయన సజావుగా సాగడానికి, అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చబడడానికి కృప దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ అని ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. కావలసిన జ్ఞానంతో వారిని నింపండి అయా. జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి నాయన. అదే విధంగా గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. వారెవ్వరికి ఎటువంటి హాని జరగకుండా అయా వారి చుట్టూ వారి గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా నాయన. అదే విధంగా ఈ రోజున ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన భోజనమును దయచేయమని అయా, కావలసిన ఆరోగ్యమును అనుగ్రహించమని, కావలసిన ప్రతి ఒక్క ఆర్థిక అవసరతను మీరే తీర్చమని, సమృద్ధితో ప్రతి బిడ్డను ఈ రోజంతను నింపమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి నాయన. ప్రార్థిస్తున్నాము. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. అపవాది మా సమయాన్ని దొంగలించకుండా తండ్రి మాకు తగిన జ్ఞానం అనుగ్రహించండి. ఈ లోక సంబంధమైన వాటిల్లో మేము పడిపోయి తండ్రి పాపంలో పడిపోకుండా అయా మాకు తండ్రి వివేచనను దయచేయండి తండ్రి. ఏ మోసాల్లో ఏ బిడ్డ కూడా పడిపోకుండా తండ్రి ప్రతి బిడ్డకు నడిపింపును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న ప్రతి కార్యమును కూడా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండుటకు సహాయం దయచేయండి. మీకు ఆయాసకరంగా మేమెవరము కూడా ఈరోజు జీవించకుండా మంచి జ్ఞానం మా అందరికీ దయచేయమని నాయనా
ఈ రోజున సమాధానముతో, నెమ్మదితో, ప్రశాంతమైన జీవితంతో ప్రతి బిడ్డను తండ్రి ఆశీర్వదించమని అడుగుతున్నాము. అదే విధంగా మాలో ఉన్న ప్రతి ఒక్కరికి సహనాన్ని దయచేయండి నాయనా. ఎటువంటి గొడవల్లోకి, ఎటువంటి విభేదాల్లోకి మేము వెళ్లకుండా, ఎవరితో శత్రుత్వం కలిగి లేకుండా సమాధానంతో ప్రతి ఒక్కరితో ఉండడానికి కృప దయచేయమని, క్షమించే హృదయంతో ప్రతి బిడ్డను నింపమని, మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రభువా. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. అదే విధంగా ఈ రోజున మేమందరము కూడా అయా కొందరికైనాను మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించి పాలి భాగస్థులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.